నేను ప్రియాంక వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. బోధన్ డివిజన్ 10 మండలాలు, నిజామాబాద్ డివిజన్ నవీపేట మండల పరిధిలో 184 సర్పంచ్, 1642 వార్డు స్థానాల నోటిఫికేషన్ల నేపథ్యంలో అభంగపట్నం, వీరన్నగుట్ట, ఎడపల్లి కేంద్రాలను సందర్శించారు. హెల్ప్ డెస్క్, వీడియోగ్రఫీ, పోలీస్ బందోబస్తు, సపోర్ట్ స్టాఫ్ లభ్యతను పరిశీలించి నోటిఫికేషన్ పత్రాలు స్పష్టంగా ప్రదర్శించమని, దాఖలైన వివరాలు రోజువారీగా జిల్లా కేంద్రానికి పంపమని, నిష్పక్షపాత ప్రశాంత వాతావరణంలో ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. 2 గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం కలెక్టరేట్లో అంతే ఫైల్ చేసేటప్పుడు అన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఫైల్ చేసి జిల్లాలో ఒక 10 నిజామాబాద్ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి టి వినయ్ కృష్ణారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్ రూమ్ నెంబర్ 30లో మీడియా సెంటర్, ఎంసీఎంసీ సెల్ను ప్రారంభించారు. సెంటర్ ద్వారా ఎన్నికలకు సంబంధించి సమయానుకూల సమాచారం మీడియాకు అందజేయడం, చెల్లింపు వార్తల గుర్తింపు, ప్రచార అనుమతులు, సోషల్ మీడియా పర్యవేక్షణ వంటి బాధ్యతలు నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో మీడియా సహకారం అవసరమని, నియమావళి ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు కలెక్టర్ అంకిత్, డిపిఓ శ్రీనివాసరావు, ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు. సెకండ్ ఫేజ్ లోపల ఆర్డీఓ నిజామాబాద్ జ్యూరిడిక్షన్లోని రూరల్ మండలాలు ప్లస్ జాగరణపల్లి. థర్డ్ ఫేజ్ లోపల ఆర్మో సబ్ డివిజన్, రెవెన్యూ సబ్ డివిజన్. 3వ ఫేజ్ లోపల ఎలక్షన్ జరుగుతుంది. సో ఈ 3 ఫేజులు అనేది మనం ఎందుకు సెపరేట్ చేసుకున్నామని అంటే స్టాఫ్ గురించి కన్వీనియంట్గా ఉంటుంది. పోలీస్ యంత్రాంగం కానీ మన పోలింగ్ ఆఫీసర్స్ కానీ అందరినీ కూడా అడ్జస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉండాలనే ఉద్దేశంతో 3 ఫేజులలో పెట్టుకున్నాం. రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలలో 3 ఫేజుల్లోనే నడుస్తుంది. సో దానికి సంబంధించి మొత్తం ఒక్కొక్క ఫేజ్ వైజ్ నామినేషన్స్ నుండి కౌంటింగ్ దాకా షెడ్యూల్ మీకు కాపీ ఒకటి అందజేశాము. ఎవరికైనా రాకుంటే ఇప్పుడైనా సరే మీరు వెళ్ళే లోపల మళ్ళీ ఒక కాపీ ఇస్తాం. సో వీటికి సంబంధించి లాస్ట్ టైమే ఫుల్ ఫ్లెడ్జ్గా మేము ప్రిపేర్ అయ్యాము. సో కాబట్టి ప్రిపేర్నెస్ లోపల ఇష్యూస్ ఏం లేవు. సో అలా పెట్టి ఏదో ఒక క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లోపల ఉండేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తాం. కంట్రోల్ రూమ్ కూడా మనకి ఇక్కడనే కలెక్టరేట్లో ఉంటుంది. మీడియాకి సంబంధించింది కూడా నేను మాట్లాడిన తర్వాత మీతో డిస్కస్ చేసి మీడియా సెంటర్ ఒకటి ఎక్కడ పెడదాం అనేది పెట్టేసేసి మీకు ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్గా ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్ ద్వారా వచ్చేటట్టు చేస్తాం. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రశాంతంగా నామినేషన్ జరుగుతున్నాయి. మెను, మిషనరీ, ఎవ్రీథింగ్ రెడీ ఉన్నాయి. మనకు బ్యాలెట్ పేపర్లు ప్రీ ప్రింటెడే ఆల్రెడీ మేము ప్రింట్ చేసుకున్నాం. సింబల్తోనే ఉంటాయి కాబట్టి బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి. బ్యాలెట్ బాక్సెస్ సఫిషియెంట్గా ఉన్నాయి. 3 ఫేజులు కాబట్టి ఇంకా అసలు ఇష్యూ చేయలేదు. సో అన్ని రకాలుగా కూడా మేము ఎలక్షన్స్కి సిద్ధంగా ఉన్నాం. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రత సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు, ఎస్హెచ్ఓలకు ఎన్నికలను నిష్పక్షపాత, చట్టబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి కీలక సూచనలు ఇచ్చారు. అక్రమ డబ్బు, మద్యం రాకుండా చెక్పోస్టుల వద్ద కఠిన తనిఖీలు, విజిబుల్ పోలీసింగ్, ఆకస్మిక తనిఖీలు, ఫ్లాగ్ మార్చ్లు, సోషల్ మీడియా పర్యవేక్షణలు చేపట్టాలని ఆదేశించారు.
నామినేషన్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు, సీసీటీవీ పర్యవేక్షణ, వాహనాల నియంత్రణను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసి కౌన్సిలింగ్ చేయాలని, రాజకీయ కార్యకలాపాల్లో పోలీసుల ప్రమేయం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనలను రాజకీయంగా నాటకమని తీవ్రంగా విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లన్నారంటే ప్రజలను మభ్యపెట్టడమేనని, ప్రస్తుతం కేవలం 17% అమల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. పెండింగ్ ఆర్ఓబీ పనులకు 13.5 కోట్లు విడుదలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయడం, మహిళా సంఘాలకు నిధులు మంజూరు చేయడం కూడా ఓటు బ్యాంక్ రాజకీయమేనన్నారు. అనేక మార్లు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది కుదరదు. ఏదైతే ఇప్పుడు కొత్త లైన్లు వేస్తున్నారో, ఇప్పుడు బోధన్ బీదర్ ఒకటి ప్లస్ ఈ డబ్లింగ్ పనులు ఏదైతే నడుస్తున్నాయో, ఇవి అయిపోయినాక చాలా ట్రైన్స్ ఓపెన్ అప్ అవుతాయి. ఇది మంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది నాకు. బాంబే ఎస్పెషలీ ప్రాబ్లం, మన దగ్గర నుంచి బాంబే ట్రైన్ పోవడం ఇబ్బంది కాదు, వేసుకోవచ్చు. బాంబే ట్రైన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ బాంబేకి లేదు. కొత్త ట్రైన్ అక్కడ కూడా ఏదో కొత్త స్టేషన్ అవుతుంది కళ్యాణ్ దగ్గరనో ఎక్కడనో. అది అయినాక, ఆ టెర్మినల్ అయినాక కొత్త ట్రైన్లు తీసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు బాంబేలో ఒక కొత్త ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదు బాంబేకి. ఇట్స్ ఫ్యాక్ట్. ఆడ ఉన్నాయని 2000, 1500, 1400. సో భయానికి ఇస్తలేరు. కొత్తగా కడదామంటే పైసలు లేవు. అప్పులపాలు మొత్తం రాష్ట్రం. మళ్ళా నా కోపం మీద ఏమైనా రాసావు మళ్ళా? నాకు లెక్కల్లాక అడిగిన నిన్ను. కామారెడ్డి నియోజకవర్గంలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపు సాధించాలనే లక్ష్యాన్ని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. దోమకొండ, మాచారెడ్డి, బిక్కనూర్, రాజంపేట, పాల్వంచ, బీబీపేట్, రామారెడ్డి మండలాల బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో ప్రసంగిస్తూ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొని ప్రచారం చేపట్టాలని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటీ అయితే చాలా మంది కనబడతా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన లిస్టులను బట్టి చూస్తే ఓటు ఉన్నది. ఏదో 1-2 దగ్గర ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా దగ్గర ఓటీ ఉంది. నామినేషన్స్ అయిపోయండి, తర్వాత ఎవరు అనేది డిసైడ్ చేద్దాం. మీరందరి నిర్ణయమే. నేను ఇక్కడికి వెళ్ళి బీఫామ్ ఇచ్చేదైతే ఏమి లేదు. పార్టీ నుంచి కేసీఆర్ బీఫామ్ ఇచ్చేది కాదు కాబట్టి, ఇది పార్టీల అతీతమైనటువంటి ఎలక్షన్స్ కాబట్టి మీరే గ్రామాలలో మంచి గెలిచే అభ్యర్థి ఎవరు, మన పార్టీకి సేవ చేసిన అభ్యర్థి ఎవరు, వాళ్ళని గుర్తించి మనం ఎన్నికలకు పోవాలని, మీ మీదనే ఆ బాధ్యత ఉన్నదని మీ అందరికీ నేను పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ నేను
మండలాల వారిగా కూడా, ఎందుకంటే ఈ 3 రోజులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోవాలి. ఏదున్నా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటా. ఎల్లుండి 5 గంటలకు నామినేషన్ లాస్ట్, డైలీ 5 o'clock, 10:30 to 5. కాబట్టి ఎల్లుండి 5 దాకా మిమ్మల్ని మీరు గ్రామాలలో ఉండాలి. కామారెడ్డి ఉన్నాం కానీ కొందరు ఊర్లలోకే పోయి మండల హెడ్ క్వార్టర్లో కూర్చోవాలి. నేను కూడా రేపు మండల హెడ్ క్వార్టర్స్ ఎల్లుండి తిరుగుతా. ఊరికే వచ్చిపోతుంటా, ఒక ధైర్యం అనేది ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరూ మీ మండలాలకు వెళ్ళి మీ గ్రామాలలో అందరూ కూర్చొని మన క్యాండిడేట్. యాదాద్రి భువనగిరి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ 30వ తేదీన ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తల మద్దతుతో ప్రజాస్వామ్య పద్ధతిలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులను గ్రామస్తులు నిర్ణయించుకోవాలని సూచించారు. పార్టీ ద్వారా అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి అభ్యర్థులను గెలుపుకు నడిపించాలన్నారు. ఓకే, నమస్కారం. ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మండల పార్టీ అధ్యక్షులకు, గ్రామ శాఖలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. మరి వచ్చే 30వ తారీఖు నాడు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 14వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఈరోజు ఎక్కడికక్కడ ఈ నామినేషన్లకు ముందే గ్రామ పెద్దలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూర్చొని ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో అభ్యర్థులను మీరే నిర్ణయించుకోవాలి. ఎక్కడన్నా కానీ ఓ రోజు తర్వాత మళ్ళీ కూర్చొని మళ్ళీ మాట్లాడి అవి నిర్ణయం చేయండి, ఇంకా కానీ మా దగ్గరికి తీసుకురండి. సో ఈరోజు గొప్పగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో, ప్రజాపాలన ఇన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసినాం. కాబట్టి ఇవన్నీ చెప్తూ మరి గ్రామాలల్లో సర్పంచులుగా అభ్యర్థులుగా మీరు నిలబడి అత్యధిక స్థానాలు సర్పంచులుగా మీరు గెలవాలని కోరుతూ గ్రామాలలో సేవ చేయడానికి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమిషనర్ కందుల అమరేందర్ రెడ్డి 32 ఏళ్ల సేవలకు పదవీ విరమణ ఘనోత్సవం గురువారం తొర్రూరు ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. క్రమశిక్షణ, ప్రజాసేవా విలువలతో అందరి ప్రశంసలు పొందిన అమరేందర్ రెడ్డి మృదు స్వభావి, స్నేహశీలి వ్యక్తిత్వం గల అధికారి. సిబ్బంది ఆయన సేవలను అభినందించి సన్మానాలు అందజేశారు. లేదు మున్సిపాలిటీ ఉద్యోగ సిబ్బంది కింద మన కమిషనర్ గారి మార్కాపురం పట్టణ ప్రజలు ప్రత్యేక జిల్లా ప్రకటించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. 25వ వార్డులో ఎన్డీఏ కూటమి నాయకులు, మహిళలు, ప్రజలు పాలాభిషేకం నిర్వహించి జిల్లా అభివృద్ధికి ఆయన సహకారం ముఖ్యమని గుర్తు చేశారు. నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందల రామిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ చంద్రబాబుకి రుణపడి ఉంటారని, గతంలో విస్మరించిన ఈ ప్రాంతం ఇప్పుడు ప్రత్యేక జిల్లాగా ప్రకటించబడినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే అత్యంత వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యానికి గురైనటువంటి మన మార్కాపూర్ డివిజన్ని ఇక్కడున్న సమస్యలను గుర్తించినటువంటి మన ప్రియతమ నేత, మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష, ఈ ప్రాంత ప్రజల కోరిక గుర్తించి ఈ మార్కాపూర్ని కేంద్రంగా ఈ డివిజన్ మొత్తం కలిపి కనిగిరి అన్ని ప్రాంతాలతోటి ఒక ప్రత్యేకమైన జిల్లాగా ప్రకటించడం చాలా ఆనందదాయకం. నాయకులు కూడా నిమ్మకు నీరెత్తినటువంటి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి
అయ్యా మా మార్కాపూర్ కేంద్రంగా జిల్లా చేయమని చెప్పి ఏ శాసనసభ్యుడు కూడా మంత్రికి కూడా ఒక్క అడుగు ముందుకేసిన పాపాన పోలేదు. వచ్చిన అవకాశాన్ని ఇసిరి బంగాళాఖాతంలో వేయడం జరిగింది. మన ప్రాంత ప్రజలు మొత్తం అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి విచ్చేసినప్పుడు ఇదే మార్కాపూర్ వేదికగా మన మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇస్తాను మన ప్రభుత్వం వస్తే అని చెప్పి ప్రకటన చేశాడు బహిరంగ సభలో. పరిపూర్ణంగా కొత్త జిల్లాగా ఏర్పడడం ఖాయం. వచ్చే రిపబ్లిక్ డేకు మన మార్కాపూర్ జిల్లా కేంద్రంగా కొత్త కలెక్టర్ తోటి రిపబ్లిక్ డే దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటామని చెప్పేదానికి చాలా ఆనందపడతా ఉన్నాం. మన అందరి కోరిక తీర్చినటువంటి చంద్రబాబు నాయుడికి జన్మలా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కనగిరి సాయిబాబా ఆలయంలో అయ్యప్ప పీఠం మండల పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామి పూజలో ఆధ్యాత్మిక విధానాలు సంప్రదాయ ప్రకారం నిర్వహించబడ్డాయి. భక్తులు స్వామి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ అధికారులు, స్థానిక నిర్వాహకులు పూజా ఏర్పాట్లను సమగ్రమైన విధంగా చూసి భక్తులకు సౌకర్యాలను అందించారు. కనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సురా పాపిరెడ్డి నగర్లో శ్రీ సీతారాముల వారి దేవస్థానం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ధూళిపాళ్ల మల్లికార్జునరావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఐవి నారాయణ, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, ప్రముఖ కాంట్రాక్టర్ తూము వెంకటకృష్ణారెడ్డి, ప్రజా హక్కుల వేదిక నాయకులు, దేవస్థాన కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు. వేద పండితులు పంతులు సాయి శర్మ, సాధు చలపతిరావు భూమి పూజ నిర్వహించారు. సమర్పయామి అలంకారార్థం పుష్పమాలికాం సమర్పయామి దూర్వాక్షత పుష్పైః పూజయామి. ఓం శ్రీరామాయ నమః. మనసులో ఓం రామాయ నమః. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వినూత్న సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోగికి వాలంటీర్ల ద్వారా పూర్తి వైద్య సహాయం, ఓపీ రిజిస్ట్రేషన్, ల్యాబ్ పరీక్షలు, మందుల సరఫరా ఇంటికి పంపే వరకు బాధ్యత వహించడం జరుగుతుంది. యువత, విద్యార్థులు, ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొని మానవతా విలువలను పెంపొందించవలసిందిగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రధానంగా దళిత, గిరిజనులు అధిక శాతం మంది ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ మంది పేద మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి వారు. అదేవిధంగా అక్షరాస్యత పరంగా కూడా కొంత వెనుకబడినటువంటి జిల్లా ఇది. ఇక్కడ మనకు జిల్లా ఆసుపత్రితో పాటుగా 3 ఏరియా హాస్పిటల్స్, 3 సిహెచ్సిలు ఉన్నాయి. ఇక్కడికి అందరూ కూడా వైద్యం కోసం వస్తూ ఉంటారు. ప్రాథమిక కేంద్రాల నుంచి రెఫరల్ అయినటువంటి అన్ని కేసులు కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే హాస్పిటల్స్లోకి వచ్చినప్పుడు ఆ పెద్ద సైజ్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరికి చూపించుకోవాలి, కొన్నిసార్లు భాష కూడా సమస్య ఉంటుంది. వాళ్ళు చాలామంది ఇప్పటికి కూడా
సొంతమైనటువంటి సౌర భాష కావచ్చు, వారి సొంత పీవీటీజీ ఒరిజినల్ భాష ఏదైతే ఉందో మాతృభాష, అందులోనే మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక సోషల్ ఎక్స్పోజర్ అనేటువంటిది మేజర్గా ఉంటుంది. హాస్పిటల్లో ఎలా నడుచుకోవాలో దగ్గర నుంచి మనుషులు ఎన్ని రకాల రోగాలతోటి వస్తూ ఉంటారు, హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గర నుంచి, ల్యాబుల్లో టెస్టులు చేయించే విధానం దగ్గర నుంచి, అదేవిధంగా ఆ డాక్టర్ దగ్గర వాళ్ళు వినేటువంటి సమాచారంతో వాళ్ళకు కూడా ఆరోగ్యం మీద అవగాహన వస్తుంది. పక్కన వారి పట్ల ఒక సహృదయత, సానుభూతి, సహాయ సహకారాలు మనం అందించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశం వాళ్ళలో ఏర్పడుతుంది. ప్రత్యేకించి ఇలా సహాయం చేసే వాళ్ళ కోసం మనం చిన్న పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం గ్రామానికి చెందిన రైతు ముప్పాల రమణమూర్తి నూతన వగడాలపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేశారు. సంఘం డైరీ సైంటిస్ట్ డాక్టర్ జీబీ అల్పాటి సత్యనారాయణ విడుదల చేసిన SSP2 వరి వంగడాన్ని ఆయన సాగు చేశారు. ఈరోజు ఫీల్డ్ పర్యవేక్షణలో రమణమూర్తి స్వయంగా వరి వంగడాన్ని పరిశీలించి లక్షణాలను సాటి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతులు సుబ్రహ్మణ్య శర్మ, దేవునిపల్లి కిరణ్, కంకణాలపల్లి ఉషా పవన్ పాల్గొన్నారు. ప్రొఫెసర్గా పనిచేసి డైరెక్టర్గా రిటైర్ అయ్యాను. ఆ తర్వాత కొన్ని కంపెనీల్లో పనిచేశాను. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నాను. నేను పనిచేసినప్పుడు మెయిన్గా నేను అపరాలు బ్రీడర్ని. బ్లాక్ గ్రాము మినుము అనేది నా ప్రధాన పంట. దాంట్లో నేను యూనివర్సిటీలో 9 రకాలు, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 4, 2, 6 వెరైటీలు నేను రిలీజ్ చేశాను. దాని గురించి ఈ వరి తర్వాత మీకు చెప్తాను. ఇప్పుడు వరిలో నేను ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు ఈ ప్లాంట్ బ్రీడింగ్ యూనివర్సిటీ హెడ్గా ఉండేవాడిని కాబట్టి అన్ని పంటల టెక్నికల్ ప్రోగ్రామ్స్ నేను అప్రూవ్ చేయాల్సి వచ్చేది. ఆ విధంగా నాకు ఈ పంటల మీద అవగాహన కలగటంతో నేను ఏ పంటనైనా కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నాను. మొలకలు తినడానికి అన్నిటికంటే ముందు మన పెసర దోశలకి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఇప్పుడు అంత పెద్ద అంటే మనకి మార్కెట్లో డిమాండ్ పెరిగిపోతుంది, అధిక దిగుబడినిస్తుంది, మంచిది, ఎల్లో మొజాయిక్ తట్టుకుంటుంది, 65 రోజుల్లో కల్లా పంట చేతికి వస్తుంది. సో అలాంటి పెసర కూడా మీకు అవకాశం ఉంటే ఇప్పుడు మీ దగ్గర చెప్పాను కాబట్టి దాని గురించి రాసుకొని మీకు పెసర వేసే టైంలో దాన్ని కూడా మీరు తీసుకోండి. ఈ పెసరలోనే ఇంకో రకం తీసుకురాబోతున్నాను, అది SSG4. అది కాండం ఎత్తుగా పెరుగుతుంది, ఇక్కడేం కాయలు ఉండవు, ఇక్కడ మాత్రం పైన పెద్ద గుత్తిలా కాయలు కదా. దాని అడ్వాంటేజ్ ఏంటంటే కూలీలు లేకపోయినా మెషిన్తో కోసేసుకోవచ్చు. అందుకని దాని అడ్వాంటేజ్ దానికి ఉంది. అది లెక్క లేకుండా ఎకరానికి 10 క్వింటాలు ఉంటుంది. అది ఇంకా విడుదల కాలే. అది మీకు ఊరినే ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఎందుకంటే దాని ముందు బేసిక్ తయారు చేయాలి, ఇనిషియల్ సీడ్ ఇంక్రీజ్ చేయాలి. బాపట్ల జిల్లా సూర్యలంక, పాండురంగాపురం గ్రామాల్లో డిసెంబర్ 28 నుంచి 6వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లకూడదని డీఎస్పీ గోగిని రామాంజయులు హెచ్చరించారు. సూర్యలంక ఎయిర్ ఫోర్స్ మిసైల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నందున మత్స్యకారుల సురక్షిత అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకోబడింది. మత్స్యశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు మత్స్యకారులకు ముందుగానే సలహాలిస్తూ ప్రమాదాలు రాకుండా చర్యలు తీసుకున్నారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ కోరారు. నవంబర్ 22వ తారీఖు నుంచి డిసెంబర్ 6వ తారీఖు వరకు సూర్యలంకలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ స్టేషన్లో మాక్ డ్రిల్ కార్యక్రమం, మిసైల్ ఫైరింగ్ స్టేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాన సముద్రంలోకి ఫిషర్మెన్ ఎవరు కూడా ఫిషింగ్ కోసం వెళ్ళొద్దని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈ మిసైల్ శకలాలు కానీ ఏదైనా కానీ పడి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా సూర్యలంక స్టేషన్ నుంచి పాండురంగాపురం వరకు ఎటువంటి సంచారం కానీ, గేదెలు కానీ, మనుషులు కానీ ఎటువంటి సంచారం కూడా నిషేధించబడింది. అలాగే సముద్రంలో కూడా ఫిషింగ్ చేయడానికి కూడా అందరినీ కూడా నిషేధించబడింది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా, ఫిషింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియపరిచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ప్రయాణించే వారిని, వచ్చేటువంటి టూరిస్టులందరినీ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అందరినీ కూడా చెక్ చేయడం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవడం జరుగుతుంది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV న్యూస్.